మనం చెల్లించే స్థుతి ప్రభువు ఆశీనుడైనట్లుగా ఆయన స్థుతి అనే సింహాసనాన్ని వేయాలి. అలా ఎప్పుడైతే స్థుతి అనే సింహాసనాన్ని మనం వేస్తామో అప్పుడు మన స్థుతులకు దేవుడు సంతోషించి నీ పట్ల ఆయన ఏ కార్యం చేయాలో, ఎలాంటి కార్యం చేయాలో, నిన్ను ఎలాగో నిలబెట్టాలో ఆ స్థుతి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తును గూర్చిన మర్మము బయలుపడుతుంది. క్రీస్తు ఏమై ఉన్నాడో ఆ మర్మాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మర్మము అంటే రహస్యము, ఘోరమైన సంగతులు, మానవులు ఊహించని సంగతులను, మానవునికి తెలియని సంగతులను దేవుని దగ్గర దాచబడ్డాయి. ఆ దాచబడిన మర్మాలను, విశేషాలను తన సంఘమైనటువంటి దేవునికి ప్రేమించాడు కనుక ప్రేమించిన తన సంఘానికి ఆ చక్కని మర్మాలతో కూడిన భావాలను, మర్మాలతో కూడినటువంటి శుభకరితమైనటువంటి వచనాలను అందించడానికి దేవుడు మన పట్ల ఇష్టపూర్వకముగా ఉన్నాడు. అందుకని పౌలు అనుభవించాడు కనుక, పౌలు గ్రహించాడు కనుక ఆ మర్మమేమిటో, ఆ భావమేమిటో, ఆ ఘోరమైనటువంటి అర్థాలేమిటో, ఆ పరలోకంలో దాగి ఉన్నటువంటి ఆ వచనమేమిటో దేవుడు పొందుపరిచి చక్కగా మనకు వడ్డిస్తున్నాడట. ఆ మర్మాన్ని తెలియచేస్తున్నాడు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. 20వ వచనంలో ఏమని రాయబడిందంటే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎవరంటండి? సమస్త అన్యజనులు, దేవునిని నమ్మని వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు, యేసుక్రీస్తుని ఆరాధించని వారు, యేసుక్రీస్తునందు భయభక్తులు లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసమునకు విధేయులగునట్లు. దేనికి విధేయులు అంటే? విశ్వాసమునకు విధేయులు. విశ్వాసమునకు కర్త అవు యేసుక్రీస్తుకు విధేయులగునట్లు అని అర్థం. ప్రజలను ఆయన వైపు తిప్పుకోవటానికి దేవుడు తన దాసులను ప్రజల మధ్యన నిలవబెడుతూ ఉంటాడు. ఎలాగ నిలవబెడతాడు అంటే ఘోరమైన సంగతులను తెలియజేస్తూ, ఏనాడు ఎప్పుడు వినటువంటి మాటలను తెలియజేస్తూ, సంఘానికి ఉత్తేజభరితమైనది, సంఘానికి ఉజ్జీవమైనది, సంఘానికి ఆనందకరమైనది ఆయన మాటలు పలుకుతూ ఉంటే అందరట సంతోషిస్తూ ఆనందిస్తారట. దేవుని మాటలో దుఃఖం లేదు, దేవుని మాటలో ఏడుపు లేదు, దేవుని మాటలో కన్నీరు ఉండదు, దేవుని మాటలో పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని ఆయనను నమ్మని ప్రజలకు కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తులో ఉండే విశిష్టమైనది, యేసుక్రీస్తులో ఉండే ప్రత్యేకమైనది ఏంటి అంటే తను నమ్మకపోయినా కానీ వారిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమగల దేవుడిని అర్థం చేసుకోవటానికి ప్రజలు గ్రహించాలి. ఆయన ఎవరికి పక్షపాతి కాదు, ఆయన ఎవరికి విరోధి కాదు, ఆయన ఎవరికి కోపముంచడు, ఆయన ఎవరి మీద కోపముంచడు, ఎవరి మీద పగ తీర్చుకోడు. మన దేవుడైన యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే ప్రేమమూర్తి. ఎవరి ఎడల? క్రైస్తవుడి ఎడలే కాదండి,
అన్యజనుల మీద కూడా ప్రేమను చూపిస్తారు. అన్యజనులందరినీ కూడా విశ్వాసము వైపు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక రోజున అన్య ప్రాంతంలో అన్యజనులకు పుట్టిన ఒక స్త్రీ, కనాను స్త్రీ యేసు యొద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి యొద్దకు వచ్చిందండి? ఆవిడ ఎవరంటే అన్యురాలు, దేవునిని ఎరుగనిది, దేవునిని తెలియనిది, దేవునిని స్తుతించనిది. ఈయనే నా ప్రభు అన్న సంగతి తెలియక ఒక దినాన్ని యేసు ప్రభు యొద్దకు వచ్చింది. దేవుని పిల్లారా, ఈరోజు నీవు నేను ప్రభువు నమ్ముకున్నాము, ప్రభువుని స్తుతిస్తున్నాము. అది దేవునికి దగ్గరగా ఉన్నామా? మనము దేవునికి సమీపంగా ఉన్నామా? దేవుని స్తుతించే నాలుక మనలో ఉన్నదా? దేవుని స్తుతించే హృదయం మనలో ఉన్నదా? దేవుణ్ణి ఆహ్వానించే మెత్తని జీవితం మనలో ఉందా? ఈ రోజున దేవునికి విధేయులకున్నట్లు విశ్వాసం వచ్చి విశ్వాసము ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన అంటాడు కదా, అనాది నుండి ఎక్కడి నుంచి అంటే పూర్వము నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. దేవునికి స్తోత్రం. అనాది కాలములో ప్రభు యొక్క ప్రేమ ప్రత్యక్షత కనబరిచినప్పటికీ ప్రజలు గ్రహించలేకపోయారు, ప్రజలు తెలుసుకోలేకపోయారు. వారికి మేలు చేస్తున్నప్పటికీ యేసే చేశారని గ్రహించలేదు. వారికి స్వస్థత వచ్చినప్పటికీ యేసే స్వస్థపరిచారని గ్రహించలేదు. వారు లోటు కలిగినప్పుడు ఆ లోటులో వారికి సంతృప్తిని, ఈ విజయాన్ని ఇచ్చినప్పటికీ గ్రహించలేదు. కానీ ఇప్పుడైతే మర్మము ఏమైనట్టని బట్టబయలైపోయింది. దేవునికి స్తోత్రం. ఆ మర్మమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని పిల్లలారా, పరిశుద్ధులకు సుస్థిరమైనటువంటి పునాదినిస్తున్నాడు. ఈ సుస్థిరమైన పునాది మీద ఈ పరిశుద్ధులందరినీ నిర్మించాలని దైవ బలముతో కూడినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తుని మన యొద్దకు తనే పంపించాడు. ప్రభువా, నీ కుమారుని పంపించు, మమ్మల్ని రక్షించడానికి పంపించు అని నీవు నేను ఏడవలేదు, నీవు నేను కన్నీరు పెట్టలేదు, నీవు నేను ప్రభువుని తండ్రిని అడగలేదు. కానీ తండ్రి అయిన దేవుడు మన మీద కనికరం నుంచి మన మీద జాలిపడి తన కుమారుని మన కొరకు పంపించాడు. మరణము ప్రత్యక్షమైపోయింది, మరణము పట్టబయలైపోయింది, మరణము తెలిసిపోయింది. యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరినీ సుస్థిరమైన పునాది మీద నిర్మించాడు. ఎలా నిర్మించాడంటే తన రక్తాన్ని కాచి, శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి, సమాధిలో తన యొక్క శరీరమును పాతి పెట్టబడి మూడవ దినాన్ని పునరుత్థానుడై ఆయన నిన్ను నన్ను కట్టుకున్నాడు సుస్థిరమైన పునాది మీద. ఈ రోజున నీవు ఎక్కడో కట్టబడి ఉన్నాను అనుకుంటున్నావు, ఎవరో కట్టాను అనుకుంటున్నావు, నన్ను ఎవరో నిర్మించాను అనుకుంటున్నావు. నాకు బాప్తిసం ఇచ్చిన వాడే, నా కొరకు ప్రార్థన చేసిన వాడే నన్ను కట్టిన వాడు అని అనుకుంటున్నావు. కాదు, ఏ మనుష్యుడు కూడా నిన్ను కట్టలేదు, ఏ మనుష్యుడు నిన్ను నిర్మించలేదు. నిన్ను నిర్మించినది, నిన్ను కట్టినది, నిన్ను కోరుకున్నది, నిన్ను ప్రేమించింది ఎవరంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రోజున నీ జీవితము ఎక్కడ ఉంది? నాకు జ్ఞానం ఉంది, జ్ఞానమనే పునాది మీద నేను ఉన్నాను అనుకుంటున్నావేమో. నాకు ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యం అనే పునాది మీద ఉన్నాను అనుకుంటున్నావేమో. లేక నాకు ఏదో ఉంది, దాని మీద ఉన్నాను అని అనుకుంటున్నావేమో. ఒక రోజున అవన్నీ ఇచ్చిన దేవుడే అవన్నిటినీ తీసేసుకుంటాడు. యోబు అంతేదా, దేవుడు ఇచ్చాడు, మరలా దేవుడే తీసుకున్నాడు. నాకు ఇంకా బాధ ఎందుకు? నా సొమ్ము అన్యాయంగా పోతుందంటే నేను బాధపడాలి. నాకు ఇచ్చింది ఎవరంటే దేవుడే. ఆయన ఇచ్చాడు, నాకు సంతోషం.
అది ఇచ్చాడు నాకు ఆనందం, మరలా తీసుకున్నాడు అదే సంతోషం, అదే ఆనందం ఉంది అంటున్నాడు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతాం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతాయి. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. మర్మము అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను కట్టుకున్నప్పుడట మనం ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి. ఎలాంటి సహవాసం అంటే పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, యేసుక్రీస్తునందరూ వేరు పారిన వారై ఎలా కట్టాడండి? ఇంటిని కట్టినట్లుగా, ఒక గృహాన్ని కట్టినట్లుగా దేవుడు తన సంఘాన్ని కట్టుకున్నాడు. దేవుడు తన సంఘాన్ని కట్టుకున్నాడు. ఎక్కడైనా యేసుక్రీస్తు సంఘము అంటే ఏ వ్యక్తి కట్టినది కాదు. అది వ్యక్తి కట్టినదైతే ఆ వ్యక్తికి సంబంధించినది కానీ యేసుక్రీస్తు ప్రభువులకు సంబంధించినది కాదు. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాలంటే ఆ సంఘము మనుషులు కట్టకూడదు. సంఘాన్ని ఎప్పుడు మనుషులు కడితే అది దేవునికి చెందదు. సంఘము ఎప్పుడు కూడా స్వరక్త వ్యక్తి సంపాదించిన సంఘము అంటే అది క్రీస్తే కట్టుకోవాలి. క్రీస్తు కట్టుకున్న సంఘమే ప్రేమిస్తాడు. ఆయన మనుషుల కట్టిన సంఘాన్ని దేవుడు ప్రేమించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఎలా ఉండాలంటే విశ్వాసమునందు స్థిరపరచబడిన వారమై ఉండాలి. ఏమి అన్నట్టు ఎక్కడ నిలకడగా ఉండాలి? విశ్వాసములో నిలకడగా ఉండాలి, నమ్మకములో నిలకడగా ఉండాలి. నువ్వు విశ్వాసము నుండి నమ్మకము నుండి వేరైపోకూడదు. విశ్వాసము నమ్మకము అనేది నువ్వు చూపించాలి. నీ క్రియలు, నీ పరిచర్యలు, నీ వేషధారణలు, నీ ప్రవర్తనలో, నీకున్న సమస్తమైన వాటిలో యేసుక్రీస్తునందరి నువ్వు విశ్వాసిని గ్రహింపాలి. ఆ గ్రహింపు నీకుంటే ప్రభువు దగ్గర నువ్వు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ప్రాణం యొక్క బ్రతికమున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నేను ఇంకా క్షేమంగా ఉండి నడుస్తూ మాట్లాడుతూ నీ పని చేసుకుంటున్నావంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకే ప్రభువు నిన్ను సుస్థిరమైన పరిశుద్ధమైన పునాది మీద మనందరినీ కట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడిందో తెలుసా? నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. నిత్యమైన దేవుని ఆజ్ఞ ప్రకారం. ఎవరి ఆజ్ఞ ఏంటిది? రాజుగారి ఆజ్ఞ కాదు. ఎవరి ఆజ్ఞ ఏంటి? మంత్రి ఆజ్ఞ కాదు. మరి ఎవరి ఆజ్ఞ ఏంటిది? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఎవరి ఉంది? దేవుని ప్రకారం దేవుని స్తుతించగలి ఉంది. లోకమును పూజించవద్దు, లోకములో ఉన్న వాటిని పూజించవద్దు. ఎవరిని పూజించాలంటే యేసయ్యను పూజించాలి. పూజకు ఆయన అర్హుడు. ఆ అర్హతమైనటువంటి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఆ ఆజ్ఞ ప్రకారము ప్రవక్తలు లేఖనాలు రాస్తారు. ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తము లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ప్రవక్తలు లేఖనాలు రాయలేదు. ఇది మనుషులు
మనుషుడు రాసిన లేఖనము కాదు. మనుషుడు బలముతో, మనుషుని జ్ఞానముతో, మనిషి తెలివితో, మనిషి బుద్ధితో రాసిన లేఖనాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన లేఖనాలు. ఈ లేఖనాలను బట్టి దేవుడు అంటున్నాడు కదా, ఈ మర్మమును అనుసరించి ఉన్న ఈ నా సువార్త ప్రకారముగా. సువార్త ఎవరిది? దేవునిది. సువార్త దేవుడు భక్త బయలు చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే, సువార్త అనగా 3 భావాలు. సువార్త అనగా 1 క్రీస్తు జననము, సువార్త అనగా 2వదిగా క్రీస్తు మరణము, సువార్త అనగా 3వదిగా క్రీస్తు పునరుత్థానం. ఇవి నిన్ను ఏం చేస్తాయి అంటే యేసుక్రీస్తు యొక్క బిడ్డలు చేశాయి, యేసుక్రీస్తు యొక్క సంఘముగా చేశాయి. ఎప్పుడైతే ప్రభువు నీతో, మాతో, మనందరితో మాట్లాడుతున్నాడో ఆయన బట్టబయలు చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాయి. మీరు దేన్ని గూర్చి ఆయనను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తులకు ఉన్నటువంటి అధికారం, అపోస్తులకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం ఏమి తెలుసా? క్షమాపణ. మీరు దేన్ని క్షమిస్తారు దాన్ని నేను క్షమిస్తాను. చూస్తారా దేవుడా, మనం ఎలా ఉన్నారట? క్షమించాలట. రాత్రి నీకు పోరాటం జరిగినా ఉదయానికి ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. ఉదయం పోరాటం జరిగినా సాయంత్రానికి ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. క్షమాపణ నీ జీవితంలో ఉంటే అన్ని విషయాలలో దేవునికి విజయాన్ని ఇస్తాడు. క్షమాపణ నీలో ఉంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతులను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. మనల్ని స్థిరపరిచింది ఎవరు తెలుసా? శక్తివంతుడు, అద్వితీయమైన వాడు, జ్ఞానవంతుడు. మన యేసయ్య మనల్ని ఏం చేసండి? స్థిరపరిచాడు. స్థిరపరచడం అంటే అర్థం తెలుసా? అన్ని విషయాలలో నీవు మేలు పొందావని. నీ బిడ్డల విషయాలు మేలు పొందావు నీవు, నీ భర్త విషయంలో మేలు పొందావు నీవు, నీ భార్య విషయంలో మేలు పొందావు నీవు, నీ తల్లిదండ్రుల విషయాలు మేలు పొందావు నువ్వు. అన్ని రంగాలలో దేవుడు నేను ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఎవరికి స్తోత్రం. స్థిరత్వం లేని నేను కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఏది స్థిరముగా ఉండేది కాదు, స్థిరత్వం ఉండేది కాదు. బ్రతుకు స్థిరం లేదు, సాక్ష్యం స్థిరం లేదు, కుటుంబం స్థిరం లేదు, ఏది స్థిరం లేదు. స్థిరపరచుటకై దేవుడు నన్ను పిలుచుకున్నాడు. స్థిరపరచుటకై దేవుడు నాతో మాట్లాడాడు. స్థిరపరచుటకై దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. స్థిరపరచుటకై దేవుడు నన్ను పిలుచుకుని ఆయన సువార్తలు నిలువబెట్టాడు. నిన్ను కూడా అదే రీతిగా ప్రేమిస్తాడు. నువ్వు చదువులో ఉన్నావా? నిన్ను చదువులో స్థిరపరుస్తాడు. ఉద్యోగ వేదలో ఉన్నావా? ఉద్యోగంలో స్థిరపరుస్తాడు. నువ్వు వ్యాపారం చేస్తున్నావేమో, నువ్వు వ్యవసాయం చేస్తున్నావేమో, నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో నీకు దేవుడు స్థిరపరుస్తాడు. నిలకడగా నిలబెడతాడు నిన్ను, శాశ్వతంగా నిలబెడతాడు నిన్ను. ఈ రోజు నీకు అది కావాలి అంటే యేసుక్రీస్తునందరి నీవు నీ సహోదరుల ప్రేమ క్షమాగుణము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి అంటారు, యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక. ఏమి కలిగింది? దేవుని జ్ఞానం. ఏమిటంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానము ఎలా ఉంది? చదువుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని జ్ఞానము ఎలా ఉంది? దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే, దేవుని బలహీనత దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికే కనుక వెర్రితనం ఉంటే
మనకున్న జ్ఞానము కంటే ఆ వెర్రితనము జ్ఞానము కలది. దేవునికి బలహీనత ఉంటే మనుషుల కన్నా, మనుషుల యొక్క బలము కంటే ఆయన బలహీనత గొప్పది. దేవుని ప్రకారం ఈ రోజున నీవు నేను యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మనము ఆయనకు ఎల్లప్పుడూ మహిమ చెల్లిస్తూ ఉండాలి. ఈ మహిమ ఎవరికి చెందాలంటే యేసయ్యకు చెందాలి, యేసుక్రీస్తుకు చెందాలి. ఘనత ఎవరికి చెందాలంటే యేసుక్రీస్తుకు చెందాలి, మనిషికి చెందకూడదు. సన్మానము దేవునిది, మనుషునిది కాదు. సన్మానము దేవునిది, ఘనత దేవునిది, మహిమ దేవునిది. నీ నోట నుండి దేవుణ్ణి అలాగున సన్మానిస్తూ, కనపరుస్తూ, స్తుతిస్తూ ఉంటే దేవుడు నిన్ను తన మహిమ రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటాడు. వింటున్నా దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు యేసుక్రీస్తు మూలముగా పిలువబడి, యేసుక్రీస్తు మూలమున కట్టబడి, యేసుక్రీస్తు మూలమున స్థిరపరచబడి ఆయనకు నువ్వు మహిమ చెల్లిస్తున్నావా? ఆయనకు స్తుతి చెల్లిస్తున్నావా? ఆయనకు నీవు ఘనత చెల్లిస్తున్నట్లయితే, కృతజ్ఞత తెలియజేస్తున్నట్లయితే దేవుడు నిన్ను నిత్య రాజ్యమును జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను శాశ్వత కాలము దిగుచుగాక. ఆమేన్.